ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు రాజకీయంలోకి ఎప్పుడొచ్చారు? రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గతంలో మేము తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఆయన నటుడుగా ఉన్నప్పటి నుంచి బాగా అభిమానం, మా తాతగారికి బాగా అభిమానం ఆయనంటే. ఆయన వేషధారంలో ఉన్నటువంటి భీష్ముడిది కానీ, దుర్యోధనుడి కానీ, శ్రీరాముడిది కానీ, వెంకటేశ్వర స్వామి ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలు బాగానే చూసేటట్టుంది. అట్లా అభిమానంతో పార్టీని అప్పట్లోనే జెండా పట్టినాం. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ముందుకు వచ్చినాం. రాజకీయంగా అంటే మా పూర్వీకులు ఎవరు లేరు. ఆ రోజు పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు మీద అభిమానంతో పార్టీని మన జెండా పట్టి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మీ డివిజన్లో మేము విన్నాము, విపిజీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కానీ చదువుకోవడానికి అవుతుంది, పేద ప్రజలకు కానీ ఎవరైనా చనిపోయినా కూడా ఏదైనా శుభకార్యం ఉన్నా కూడా ఎంతోమందికి సేవలు అందిస్తున్నారని విన్నాము. అసలు ఆ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దాని ద్వారా మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకు? నేను 2009లో కార్పొరేటర్ అయినప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని వెళ్ళినట్టయితే మరి ఆ రోజు ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పింఛన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని పింఛన్స్ కొందరికి ఇవ్వలేకపోయే పరిస్థితిలో నాకు తెలిసి కూడా ఆ రోజు చాలా వరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పింఛన్స్ రాని పరిస్థితిలో ఉండే. ఆ రోజుల్లోనే 200 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ అనేది ఇవ్వాలనే ఆలోచనతోనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అంటే ఫౌండేషన్ నుంచి మీరు పింఛన్ కూడా ఇచ్చారా? పింఛన్స్ కూడా ఇచ్చిన. ఎంతమందికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? అట్లా 200 లెక్క. ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే 200 రూపాయలు ఇస్తుందో ఆ 225 రూపాయలు మేము కూడా ఇచ్చిన. అంటే చాలా వరకు నా దగ్గరకు వస్తే నెలకు వచ్చేసరికి 500-600 మంది ముసలోళ్ళు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. అందరిది డేటా ఉంటుంది, టైం టు టైం డేట్ ఇస్తుంటే ఆ టైంకి వచ్చి తీసుకునేవాళ్ళు. ఎందుకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది అసలు? ఒకటి మానవ సేవ, మాధవ సేవ. మరి మనం ఏదైతే సంపాదించినామో డబ్బు అవన్నీ కూడా కూడబెట్టుకొని పోయినంత మాత్రాన మనకు మాత్రమే మిగిలిపోతుంది. సమాజంలో మనం అంటూ ఎప్పుడు కూడా బ్రతికుండాలి, చిరకాలంగా మన పేరు గుర్తుండాలి, ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరిని ఆదరించాలి, అభిమానించాలి. పెద్ద చిన్నని గౌరవం కూడా మేము నిజంగా కూడా మా వంశీకుల నుంచి కానీ, రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కానీ నేర్చుకోవడం జరిగింది. ఒకరిని గౌరవించాలన్నా, ఒక సేవ చేయాలన్నా ఏదైనా కానీ గతం నుంచి మేము దానికి అనుకూలంగానే ఉండే. మా కుటుంబం కూడా అట్నే ఉంటుండే. మా నాన్నగారు కూడా ఎందరికో చాలా వరకు సహకారం చేస్తూ అట్లా ఆయన మంచి పేరు తెచ్చుకో. ₹1 సాయం చేయాలన్నా, ₹10 సాయం చేయాలన్నా కూడా వెనక ముందు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది సందర్భాల్లో వజ్రప్రకాష్ కూడా అసలు ఇంతమందికి సేవ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? డబ్బు మనం సంపాదిస్తాం, వ్యాపారం చేస్తాం కాబట్టి డబ్బు సంపాదించిన మూడలు కట్టుకొని పెట్టుకుంటే ఆ డబ్బు కనబడదు ఎవరికి. నలుగురిలో తీసి దాన్ని ఖర్చు పెడుతుంటేనే అరే ఇంత సంపాదించినా అనిపిస్తుంది. అంతేగాని దాచిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేరు. వాళ్ళ డబ్బు ఏమున్నా కానీ అది ఉపయోగం ఉండదు.